హాయ్ అండి, నేను మీ లక్ష్మిని. ఈ రోజు మీకోసము కాకరకాయ ఫ్రై చేయడానికి మేము ముందుకు వచ్చాను. అది ఎలా చేయాలో ఏమేమి కావాలో దానికి చూపిస్తారండి. హాఫ్ కేజీ కాకరకాయ తీసుకుందండి. ఇవి సన్నగా మంచిగా కట్ చేసుకోవాలి. రౌండ్ కాదు, సన్నగా కట్ చేసుకోవాలి. సన్నగా అంటే పొడుగండి. పొడుగ్గా కట్ చేసుకొని తోకలు ఈగలు కట్ చేసి తీసేసి ఇవి మనము పొడుగ్గా కట్ చేసుకోవాలి. గింజలు ఏం తీయవసరం లేదండి. ఇలా ఉంది కదా, ఇలా చేసుకోవాలి. ఇలా పొడుగ్గా చేసుకోవాలి. ఇట్లా పొడుగు చేసుకుంటే మంచిగా తినడానికి బాగుంటుంది. ఈ ఫ్రై వేరే, చిన్న కట్ చేసినవి వేరే ఫ్రై. ఇది బాగుంటుందండి. ఇట్లా అన్నీ ఇట్లా కట్ చేసుకోవాలి. తొందరగా అయిపోతుందండి. 10 నిమిషాలు కట్ చేసుడే కొంచెం లేటు మనకి, కానీ వేపుకున్నామంటే తొందరగా అయిపోతుంది. కాకరకాయ ఫ్రై చాలా బాగుంటుందండి. పప్పు చారు చేసుకున్నా, మనం చారు టమాటా చారు చేసుకున్నా, దేంట్లోకైనా కాకరకాయ ఫ్రై బాగుంటుంది. కాకరకాయ తిననోళ్ళు కూడా ఇలా చేస్తే మంచిగా తింటారండి. నాకు ఇట్లనే కట్ చేయడం మంచిగా, కాకరకాయలు కూడా కట్ చేయడం అవుతాయి. మనం గింజలు తీసే అవసరం లేదండి. ఇవి మంచిగా వేగిపోతాయి. ఇవి కూడా తినొచ్చు. షుగర్ ఉన్నోళ్ళకు చాలా మంచిదండి ఇది కాకరకాయ. వారానికి ఒకసారి తినాలి. మన కాకరకాయ కట్ చేయడం అయిపోయింది. మనం డీప్ ఫ్రై చేసుకుందాం. స్టవ్ ముట్టించుకుందామండి. ఒక గిన్నె పెట్టేసుకోవాలి. కాకరకాయ ముక్కలు వేపుకోవాలి కదండి. సరిపడా నూనె వేసుకోవాలి. మంట సిమ్లో పెట్టకూడదండి, ఐలో పెట్టుకొని వేపుకోవాలి. సిమ్లో పెడితే ఏంటంటే మెత్త పడిపోతాయి ముక్కలు. కొన్ని వేసుకుంటూ వేపుకోవాలండి. కొంచెం వేపుకోవాలండి. మంచిగా వేపుకోవాలి. సన్నగా అయితే అది మంచిగా ఎర్రగా సన్నగా అవుతాయి. ఇలా వేపుకోవాలండి. ఇంకా తీసేసుకొని అన్ని ముక్కలు ఇలానే వేపుకోవాలి. ఇంకా అయిపోయినాయండి కాకరకాయ ఫ్రై చేయడము. మనం ఇదే నూనెలో కరివేపాకు కూడా వేగిపోయింది. మనం తీసి ప్లేట్లో పెట్టేసి స్టవ్ ఆపుకుందామండి. మనకు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. ఇది కలిసిపోతుందండి, ఎందుకంటే డ్రై లాగా ఉంది కదా, ఆయిల్ లాగా. మన కారం కూడా సరిపోయేటట్టు వేసుకోవాలి. ఉల్లిపాయ అండి 2 గడ్డలు ఇలా కచ్చపచ్చ దంచి ఇందులో వేసుకోవాలి. తాలింపులు వేయకూడదండి. ఉల్లిపాయ ముద్ద దీంట్లో వేసుకొని మనము ఇలా అనుకోవాలి. బాగుంటుందండి, చాలా బాగుంటుంది ఇట్లా కలిపేసుకుంటే. కరివేపాకు కూడా ఇట్లా నలుపుకోవాలి. ఈ కాకరకాయ ఫ్రైలో సీక్రెట్గా పుట్నాల పౌడర్ వేసుకోవాలండి. మీకు ఫస్ట్ చెప్పలే నేను. ఈ పౌడర్ వేస్తే చాలా బాగుంటుంది. ఇక మనకు చేదంటే ఉండదు అసలు. ఇంకేంటండి, కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది. చూడండి, కరకర అంటుంది. అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి. మనం ఒట్టిదైనా ఇలా తినవచ్చండి. చాలా బాగుందండి. మీరు కూడా చేసుకొని టేస్ట్ చేసి నాకు కామెంట్ రూపంలో తెలపండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ కొట్టండి. థ్యాంక్ యూ.